హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: మటన్, ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టొమాటో, చింతపండు గుజ్జు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా, పసుపు, సాల్ట్, కారం పొడి, నిమ్మకాయ రసం, కొత్తిమీర. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మటన్ పీసెస్ వేసుకొని కలుపుకోవాలి. పెద్ద మంట మీద ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గనియాలి. కూరని మధ్యలో మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు గరం మసాలా తయారీ కోసం మనం ఒక వేరే ప్యాన్ పెట్టుకొని సిమ్లో మంట పెట్టుకొని అందులో ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర, మిరియాలు వేసి లైట్గా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అప్పుడప్పుడు కూరని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఇంకొక 5 నుంచి 10 నిమిషాల దాకా మనం మగ్గనియాలి. వేపుకున్న గరం మసాలా దినుసుల్ని చల్లారిన తర్వాత పౌడర్ లాగా దంచుకోవాలి. మగ్గిన కర్రీలోకి మనము ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసుకొని ఒక 6 విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది.
మనము చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాం కదా, దానిని ఇప్పుడు చింతపండు రసంలాగా తీసుకోవాలి. వన్స్ కుక్కర్ చల్లారిన తర్వాత ఈ కర్రీలోకి ఈ రసాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత మనము ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసము, గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా ఇంకొక 5 minutes మనము ఉంచుకుంటే సరిపోతుంది. మనకి గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతకి నిమ్మకాయ రసము అందులో కలుపుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన స్పైసీ మటన్ కర్రీ రెడీ టు సర్వ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.